మోషే ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్లాడుకోవటం చూసి తొందరపడి ఐగుప్తీయుడిని చంపాడు. ఆ తొందరపాటు నిర్ణయం 40 సంవత్సరాలు మోషే అరణ్యవాసం చేయటానికి కారణమైంది. సౌలు తరుముతున్న తొందరపడకుండా, ఉద్రేకానికి చోటివ్వకుండా ఎలుకబంటిని సింహాన్ని చంపిన దావీదు, సౌలు చంపలేని గొలియాతును చంపిన దావీదు సౌలు విషయానికి వచ్చేసరికి ఎంత సహనం చూపాడో, ఎంత ఓర్పు చూపాడో. తొందరపాటు తను మోషేను అరణ్యపాలు చేస్తే సహనం దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది. చెల్లి, తమ్ముడు, ఈ భార్యను నేను ఓర్చుకోలేను, తొందరపడుతున్నావా? కొంచెం కాలం ఓర్చుకో. చెల్లి, ఈ మూర్ఖుడైన భర్త నేను భరించలేను, నా వల్ల కాదు, డివోర్స్ తీసుకుందాం అనుకో, నా వల్ల కాదు, నీ బాధ తీవ్రమైందే, నేను కాదు అన్ను. నీ ఓర్పుకు గొప్ప ప్రతిఫలం యేసు నామంలో నీ ఒడిలో దేవుడు వేయునుగాక.